ఈ ఉదయకాలం మరో శ్రేష్టమైన వర్తమానంతో ప్రభు మనల్ని దర్శించి మనల్ని బలపరిచి ప్రభు మాట్లాడును గాక. రైట్, కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 85వ కీర్తన 12వ చరణం. 85:12. నాతో కలిసి అందరూ చెప్పండి. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుడు ఈ స్థలంలో కీర్తనకర్త భక్తుడు దావీదు గారి ద్వారా మాట్లాడుతూ ఏమంటాడంటే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేవి ఏది ఉత్తమమైనదో ఆ ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. దేవుడు గుడ్ మనకివ్వడు, బెటర్ మనకివ్వడు, పర్వాలేదులే అనుకున్న దాన్ని మనకివ్వడు. ది బెస్ట్, ఏది ఉత్తమమో ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎందుకు దేవుడు మనకు ఉత్తమమైన దాన్నే ఇస్తాడంటే, మనం ఆరాధించే దేవునికి పెట్టబడిన పేరు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను అంటాడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరై అంటే ఉత్తముడైన దేవుడు, అధముడు కాదు, లేకపోతే మరొక రకమైన వ్యక్తి కాదు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఉత్తమమైనటువంటి దేవుడు. ఉత్తముడు ఎలాంటి వాటిని ఇస్తాడు? ఉత్తమమైన వాటినే ఇస్తాడు. మన మందిరానికి వచ్చే ఒక చిన్న బహు పేద స్థితిలో బ్రతికి ఒక కుటుంబం ఉంది. ఆయన టాపీ పని చేస్తాడు, అంటే టాపీ మేస్త్రి కూడా కాదు, హెల్పర్గా. ఆ చెల్లి ఈ ఇంట్లో ఆ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. చాలా పేద కుటుంబం, కానీ మంచి భక్తి కలిగిన కుటుంబం. ఒకరోజు వాళ్ళిద్దరి పిల్లల బర్త్డే. వాళ్ళకు కొత్త బట్టలు వేసి తీసుకొచ్చారు. ఆ బట్టలు ఎంత చక్కగా ఉన్నాయంటే నేను అనుకుంటా ధనవంతులు కూడా వాళ్ళ పిల్లలకు అలాంటి బట్టలు కొనిపెట్టరేమో అనిపించింది. ఆ పేద స్థితిలో ఎంత చక్కటి బట్టలు వేసుకొని, అన్నా మా పిల్లలకి ప్రార్థన చేయండి అన్నారు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒక కన్న తండ్రి తన పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు తన దగ్గరున్న వాటిలో, తనకు కలిగిన వాటిలో ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఏ తండ్రి అయినా తన పిల్లలకు చిరిగిపోయిన వాటిని ఇస్తాడా? విరిగిపోయిన వాటిని ఇస్తాడా? పగిలిపోయిన వాటిని ఇస్తాడా? చెప్పండి. నాణ్యత లేని వాటిని ఇస్తాడా? నో. యేసు ప్రభు వారు అంటారు, వారు చెడ్డవారై ఉండగా వారి పిల్లలకు మంచి ఇవ్వులు ఇవ్వాలని ఇష్టపడుతున్నప్పుడు పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వు దేని కొరకు వెతుకుతున్నావో నాకు తెలియదు. ఓ మంచి గృహం కొరకు నువ్వు వెతుకుతున్నావేమో, ఓ మంచి ఉద్యోగం కొరకు నువ్వు వెతుకుతున్నావేమో, చక్కటి వ్యాపారంలో నేను స్థిరపడాలి అని చక్కటి వ్యాపారం కొరకు వెతుకుతున్నావేమో. వెతికి 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 విసిగిపోయి, నేను ఎంత వెతికినా ఇంతేలే, నాకు దొరకదులే, నాలాంటి వాడు బ్రతికి ఇంతేలే అని ఒకవేళ కృంగిన మనస్సుతో ఈ ఉదయం ఈ వాక్యం వింటూ ఉంటే నీకు ఒక శుభవార్త. నీవు ఆరాధించే దేవుడు ఈ దినమే కాదు, రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఒక భక్తుడు, దేవుడు మన ప్రార్థనలకు కానీ మనం అడిగిన వాటికి కానీ 3 రకాలుగా ఆన్సర్ చేస్తాడట. చెప్పండి, ఎన్ని రకాలుగా? పెద్దగా ఎన్ని రకాలుగా? 3 రకాలుగా మన ప్రార్థనలకు దేవుడు పెద్దగా చూపించుతాడు. 3 రకాలుగా దేవుడు ఆన్సర్ చేస్తాడట. నాతో కలిసి మాట చెప్పండి. గాడ్ ఆన్సర్స్ ఇన్ 3 ways. ఎన్ని మార్గాల గుండా దేవుడు సమాధానం ఇస్తాడట? 3 మార్గాల గుండా. చక్కటి మాట చూడండి. మొట్టమొదట, హీ సేస్ ఎస్ అండ్ గివ్ యూ వాట్ యు వాంట్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు లేదు అనకుండా, కాదు అనకుండా, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ఎస్
అని చెప్పి నీవేదడిగావో దాన్ని నీకు ఇస్తాడంట. ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఎస్ అని నీవేదడిగావో దాన్ని ఇస్తాడంట. కొన్ని సందర్భాల్లో హి సేస్ నో, నువ్వు అడిగింది నేను నీకివ్వను, ప్రభా నాకు ఇది కావాలా, ప్రభా నాకు ఇది కావాలా అని అంటూ ఉంటే దేవుడు అంటాడు హి సేస్ నో అండ్ గివ్స్ యూ సంథింగ్ బెటర్. నో అంటాడు కానీ నీవు అడిగిన దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చిన్నపిల్లోడు ఉన్నాడు, వాడి దగ్గర చాక్లెట్ పెట్టాం, ఆ చాక్లెట్ పక్కన 2000 రూపాయల కాగితం పెట్టాం. చిన్నపిల్లోడు ఏం కోరుకుంటాడు? 2000 రూపాయల. ఎవరు ఆ పిల్లోడు తీసుకురండి అమ్మా. చిన్నపిల్లోడు ఏం కోరుకుంటాడు? కొన్నిసార్లు దేవుణ్ణి మనం అడిగినప్పుడు ప్రార్థనకి దేవుడు నో నేను ఇది ఇవ్వను, నో ఇది ఇవ్వను అంటాడు. నో అంటాడు కానీ ఆ తర్వాత దానికంటే మంచిదాన్ని దేవుడు మనకిస్తాడు. మూడవది, హి సేస్ వెయిట్ అండ్ గివ్స్ యూ ది బెస్ట్. విన్నారా? హి సేస్ వెయిట్ అంటే కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఇంకొంచెం కనిపెట్టు, ఇంకొంచెం ఎదురు చూడు, ఇంకొంచెం సహనంతో ఉండు, ఇంకొంచెం సమయం ప్రార్థన చేయి, వెయిట్ 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 అంటాడు. ఎప్పుడైనా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే యేసు నామం పేరిట ది బెస్ట్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆలస్యం చేశాడు అంటే ఎలాంటి దాన్ని దేవుడు మనకిస్తాడంటే ది బెస్ట్. ఏది? ది బెస్ట్. నీ దేవుడు ఎవరంటే ఉత్తమమైనది. నీకు ఏది ఉత్తమమో, గుడ్ కాదు నీ మనకిచ్చేది, బెటర్ కాదు దేవుడు మనకిచ్చేది, ది బెస్ట్. ఏది ఉత్తమమో ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించేది ఎట్లుంటుంది, మనం కోరుకొని బలవంతంగా తెచ్చుకున్నది ఎట్లా ఉంటుంది. 2 మాటలు చెప్తా. ఇద్దరు భక్తులు కూర్చి, భక్తుడైన దావీదు గారు ఉన్నాడు. ఒకరోజు సౌలు దావీదుని ఎట్లాగైనా ట్రాప్లో వేయాలని చెప్పి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ఎందుకంటే కూతుర్నిచ్చి దావీదుని ఎట్లాగైనా ట్రాప్ చేసి దావీదును పట్టుకోవాలి అని సౌలు అనుకున్నాడు. కొన్నిసార్లు చూడండి, కొంతమందికి పెళ్ళి బహు ఆశీర్వాదంగా ఉంటుంది, కొంతమందికి పెళ్ళిలాగే ఉంటుంది. పెళ్ళి అనే మాటకు ఒక నిర్వచనం చెప్తా. మన పల్లెటూళ్ళల్లో చిన్నప్పుడు తండ్రి ఆ రాత్రి బాగా కొట్టాడు అనుకోండి కొడుకుని, ఇంటి పక్క వాళ్ళు తెల్లారిన తర్వాత అంటారు, యారా రాత్రి పెళ్ళయిందంటగా. అంటే పెళ్ళి అంటే అర్థం ఏంటి? విపరీతంగా కొట్టడం. పెళ్ళయిందంట కదా అంటారు. అట్లాగే దావీదు బ్రతుకులో మేకాల్ని ఇచ్చి దావీదు పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఎవరు? సౌలు. దావీదు ఏమన్నా తక్కువ తిన్నాడా? బైబిల్లో రాయబడిన మాట, రాజునకు అల్లుడు కావాలనే కోరిక కలిగిన వాడై. చెప్పండి, రాజునకు, పెద్దగా, రాజునకు అల్లుడు కావాలననే కోరిక కలిగిన వాడై. అంటే దావీదు ఏం అడుగుతున్నాడు? దేవా, నేను రాజుకు అల్లుండి కావాలి, నేను రాజుకు అల్లుండి కావాలి, నా కోరిక తీర్చు ప్రభువా, నేను రాజుకు అల్లుండి కావాలి, నేను రాజుకు అల్లుండి కావాలి అంటా ఉంటే దేవుడు నో అనకుండా, దేవుని మనసు ఏంటి? రాజుకు అల్లుడు కావాలని కాదు. దావీదు అంటాడు, దేవా నేను రాజుకు అల్లుండి కావాలి అంటే దేవుడు అంటాడు, వరి పిచ్చోడా, నిన్నే రాజుగా చేయాలనుకుంటున్నాను రా. ఆమేన్ చెప్పండి, విన్నారా? నిన్నే రాజుగా చేయాలనుకుంటున్నాను రా. సపరేట్గా నువ్వు వెళ్ళి నేను రాజు కల్లుండవుతా ఆస్థానాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? నీ మీద నాకున్న ప్రణాళిక ఏంటంటే రాజుకు అల్లుడుగా మావ ఇంట్లో ఊడిగ చేయటం కాదు. నీ మీద నాకున్న ప్రణాళిక దేశానికే నేను నిన్ను రాజుగా చేయాలనుకుంటున్నాను. అయితే దావీదు, దేవా నేను రాజు కల్లుండి కావాలి, నేను రాజు కల్లుండి కావాలి. కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేనివి మనం అడిగినా దేవుడు కాదు అనకుండా ఓకే పో అంటాడు. చూడండి, లోతును అదిగో ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళండి అన్నాడు. లోతు ఏమన్నాడు? అంత దూరం నడవలేండి ప్రభువా,
దగ్గరలో చిన్న సోయర్ ఉంది కదా, సోయర్కి వెళ్తాను అన్నాడు. మనోడు సోయి లేకుండా అయిపోయాడు ఆడికి వెళ్ళిన తర్వాత. అంటే కొన్నిసార్లు దేవునికి అయిష్టమైనవి మనం కోరుకున్నా లేదు కాదు అనకుండా ఓకే అంటాడు కొన్నిసార్లు. అయితే నేనంట, ఎప్పుడు నీ జీవితంలో నీవు కోరుకున్నది నీకు దొరికిన దానికంటే దేవుడు ఇష్టపడింది నీకు దొరకటం నీ తరతరాలకు దీవెన కారణంగా దేవుడు మారుస్తాడు. ఎలాగైనా రాజు కల్లుండు కావాలని సౌలు ఏం చేశాడో తెలుసా? 100 మంది ఫిలిష్తీయులను చంపి ఆ 100 మంది ఫిలిష్తీయుల ముంజోళ్ళు కోసుకొని తీసుకురా అన్నాడు. రాజుకు అల్లుడు కావాలన్న ఆ భయంకరమైన ఆలోచనతో రక్తపాతాన్ని చిందించి, బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? 100 మందిని అడిగితే దావీదు 200 మందిని చంపాడు. ఎంతమందినమ్మా? అంటే తన పెళ్లి కోసం ఎంతమందిని చంపాడు చెప్పండి? తన పెళ్లి అంటే రాజు కల్లుడు కావాలనే కోరికతో 200 మందిని చంపి వాళ్ళ ప్రాణాన్ని పొట్టన పెట్టుకుని 200 మందిని చంపి వారి ముందోళ్లను కోసి రాజు దగ్గర కానుగ్గా ఇచ్చాడు. మేకాలతో పెళ్ళయింది, కానీ ఆ తర్వాత జరిగింది దావీదు బ్రతుకు అరణ్య పాలైపోయింది. ఆకాశమందలి దేవుడు అంటాడు, దావీదా వెయిట్, దావీదా వెయిట్, నీవు అడిగినట్లుగా రాజు కల్లుండి చేయాలనేది కదా నా కోరిక. నీ మీద నాకున్న ఉద్దేశం నిన్నే ఈ దేశానికి రాజుగా నిలవబెట్టాలని. ప్రైజ్ ది లార్డ్. నేనంట, ఎప్పుడైనా నువ్వు వెతుకుతుంది నీకు దొరకనప్పుడు దేవుడు అంటాడు, వెయిట్, కొంతకాలం ఆగు, కొంతకాలం ఆగు, కొంతకాలం ఆగు. నువ్వు అట్లా ఎదురు చూస్తే నీవు అనుకున్న దానికంటే ది బెస్ట్ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మన మందిరానికి ఒక తండ్రి గారు వస్తాడు. ఆయనకి కుమారులు కుమార్తెలు. ఒక కుమార్తె వివాహం కొరకు 30 సంవత్సరాలు దాటింది. అమ్మాయికి 32 సంవత్సరాల వయసు వచ్చింది దరిదాపుగా. ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు, అయ్యా పాప వయసు 32 సంవత్సరాలు వచ్చిందయ్యా, నేను చనిపోయేలోపు బిడ్డ వివాహం చేస్తానో లేదో, ఇక నా బిడ్డ కళ్ళ ఎదుట అట్లాగే అవివాహితురాలుగా మిగిలిపోద్దేమో, అలాగని సేవకు పంపిద్దామంటే బిడ్డకు ఆ పిలుపు లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయ్యా నా కుమార్తె వివాహం. ఏడుస్తూ ఉన్నాడు. నేను ఒక మాట చెప్పాను, నాయనా దేవుని సమయం ఒకటి వస్తుంది. ఆయన సమయం వచ్చినప్పుడు ఉత్తమమైన అల్లుణ్ణి, నీ బిడ్డకు ఉత్తమమైన అల్లుణ్ణి నీ ఇంటికి పంపిస్తాడు. ఉత్తమమైన భర్తను నీ కుమార్తెకు కానుకగా దేవుడిస్తాడు. వెయిట్. మీరు గమనించండి, దేవుడు ఎప్పుడైనా మన బ్రతుకులో ఆలస్యం చేసాడంటే అద్భుతమైన దాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అని అర్థం. కారణం ఏంటంటే యెహోవా ఉత్తముడు గనుక ఎలాంటివి మనకిస్తాడు? ఉత్తమమైన దాన్నే ఇస్తాడు. ఆయన చేతులు పట్టుకొని మాటలు వింటున్నప్పుడు విశ్వాసం కలుగుతుంది, కానీ ఆయన పిల్లల పెళ్లి చేయలేదన్న బాధ మాకున్న దానికంటే చుట్టుపక్కల వాళ్ళకే ఎక్కువగా ఉందయ్యా. ఎందుకు అన్న, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మా అమ్మాయిని పట్టుకొని, అమ్మాయి ఇక మీ అమ్మానంలో నీ పెళ్లి చేశా, నీ బతికింతేలే అని ఒకడు. ఇంకొకడు వచ్చి పప్పన్నం ఎప్పుడు పెడతావు, పప్పన్నం ఎప్పుడు పెడతావు అని ఇంకొకళ్ళు వచ్చి, అమ్మాయి ఇక నీ బతికిట్లా మూడైపోద్ది, మీ అమ్మ నాన్న వాళ్ళు బతుకున్నంతకాలం నీ పెళ్లి చేయరు. చూడండి, తల్లిదండ్రులకు లేని భారం ఏదో చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నట్లుగా కొంతమంది మాటలు ఎట్లుంటాయంటే ఆదరించినట్లుగానే ఉంటాయి, కానీ ఆ ఆదరణ వెనుక కత్తితో పొడిస్తే ఈ చివరి నుంచి చెప్పండి ఆ చివరకు దూసుకొని వెళ్ళిపోతాయి. కొంతమంది మాటలు అట్లుంటాయి. అయ్యా పిల్లల పెళ్లి కాలేదన్నది కొంచెం బాధ ఉంది, కానీ ఈ చుట్టుపక్కల సూటిపోటి మాటలు మానసికంగా హింసిస్తున్నాయి. ఒకటే మాట అన్న, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. 33వ సంవత్సరంలో మన మందిరంలోనే వివాహం జరిగింది. అద్భుతం. ఒకరోజు ఆ తండ్రి వచ్చి మాట్లాడుతూ అంటాడు, అయ్యా నా కొడుకులు ఎంతో, నా అల్లుడు కూడా అంతే. నీకు ఎంతమంది కొడుకులని అంటే, వాస్తవంగా నాకు 3, నేను 4 అని చెప్తా. 4వది ఎవరో తెలుసా? నా అల్లుడయ్యా. నా కొడుకులు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారో, నా కొడుకుల కంటే నా అల్లుడు ఇంకెక్కువ మంచిగా చూసుకుంటాడయ్యా. మీరు ఎప్పుడు చెప్తారు కదా, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించునని. నిజంగానే దేవుడు ఉత్తమమైన బిడ్డను అల్లుడిగా దేవుడు నాకు అనుగ్రహించాడు.
యేసయ్యకి మహిమ కలుగును గాక. లేఖనం అంటుంది, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. దావీదు నేను రాజు కల్లుండి కావాలంటే దేవుడు అంటాడు, అదిగా దావీదు నీ మీద నాకున్న ప్రణాళిక. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. అందరూ చూడండి, విలువైన మాట. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణములోకి నేను పోవుదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, అందరూ చెప్పండి, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని సెలవిచ్చెను. కాబట్టి 3వ వచనం అందరూ ఇక్కడ పెద్దగా చెప్పండి. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఏం చేశారు? నేను మీ అందరిని అడుగుతాను, నా వైపు చూసి సమాధానం చెప్పు. దావీదు రాజు అవ్వటానికి ఇక్కడ దావీదు చేసిన ప్రయత్నం ఏమైనా ఉందా? ఏమండి, రాజు కావాలి, రాజ్యాన్ని ఆక్రమించాలంటే ఏం పట్టుకోవాలా? అరే చూశానా చెప్పండి అయ్యా. కత్తి పట్టుకోకుండా, యుద్ధం చేయకుండా ఎవడైనా భూమి మీద రాజు అవుతాడా? దావీదు కత్తి పట్టుకోలేదు, యుద్ధానికి వెళ్ళలేదు, ఎవరిని చంపలేదు. జస్ట్ దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, హెబ్రోనుకి వెళ్ళమన్నాడు, హెబ్రోనుకి వచ్చి కూర్చున్నాడు. అద్భుతం తెలుసా? ప్రజలే దావీదు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి యోధా వారందరూ దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. మీకు తెలుసా, దేవుడు మనకు ఆ ఉత్తమమైన దాన్ని అనుగ్రహించే కాలం వచ్చే వరకు నువ్వు ఓపికతో ఎదురు చూస్తూ ఉండు. ఆయన సమయం వచ్చినప్పుడు నీ ప్రయత్నం లేకుండానే నీ కావలసింది నిన్ను వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దేని కొరకు ఎదురు చూసి నీ కళ్ళు కాయలు కాసాయి. ఇక పిల్లల వివాహం చేయలేనేమో, సంబంధాల కోసం తిరిగి కళ్ళు కాయలు కాసాయా? దేవుని సమయం వచ్చినప్పుడు యేసు నామం పేరిట నీ కుటుంబాన్ని వెతుక్కుంటూ వాళ్ళే నీ వాకిడి దగ్గరకు వచ్చి నిలబడేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. దేని కొరకు నువ్వు వెతుకుతున్నావో, దేని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, ఇక ఎంత ప్రయత్నం చేసినా ఇంతేనండి, కృంగిపోకు. దేవుని సమయం వచ్చినప్పుడు అదే వెతుక్కుంటా మన వాకిడి దగ్గర నిలబడేటట్లుగా దేవుడు కృప చూపించునుగాక. 7.5 సంవత్సరాలు యోధావారికి రాజుగా ఉండి వాళ్ళని పరిపాలన చేశాడు. ఇశ్రాయేలీయులు మొత్తం ఎన్ని గోత్రాల వారు? 12 గోత్రాల వారు. ఒక్క యోధావారు మాత్రమే దావీదును రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు. తతిమా గోత్రాల వారు రాలేదు. 7.5 సంవత్సరాలు దేవుడు తనకిచ్చిన ఆ ఒక్క గోత్రాన్ని పరిపాలన చేసుకుంటూ వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో తర్వాత 5వ అధ్యాయం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 5:1. అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులోనున్న దావీదు యొద్దకు వచ్చి దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. 2వ అధ్యాయంలో ఏ గోత్రం వాళ్ళు వచ్చారు? ఒక యోధా గోత్రం వాళ్ళే వచ్చారు. తతిమ 11 గోత్రాల వారు రాలేదు. ఆ 11 గోత్రాల వారిని తన తట్టు త్రిప్పుకోవటానికి దావీదు ఏ ప్రయత్నం చేయలేదు. దావీదు చేసిన ప్రయత్నం ఒక్కటే, దేవునికి హృదయానుసారుడిగా బ్రతకటే ఆ ఒక్క ప్రయత్నం చేశాడు. దేవునికి ఇష్టడిగా బ్రతికే జీవితం జీవించే ఆ ఒక్క ప్రయత్నం చేశాడు. అట్ దట్ సేమ్ టైం వాగ్దానం చేసిన దేవుని ఎదుట కనిపెడుతూ ఎదురు చూస్తూ వచ్చాడు.
ఆయన సమయం వచ్చింది. దావీదు ప్రయత్నం లేకుండానే సకల గోత్రాల వారు దావీదు యొద్దకు వచ్చి పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు చూడండి, సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదు మనసులో ఇట్లా అనుకుని ఉంటాడు. నా వైపు చూడండి, ఏమనుకుని ఉంటాడు? ఒరే పిచ్చోడా దావీదా, నువ్వు దేవుని దగ్గర కోరుకుందేంటి? రాజుకు అల్లుండు కావాలని, కానీ దేవుడు కోరుకుంది. మీకు తెలుసా, మన తలంపులకు దేవుని తలంపులకు, భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం ఉంటుంది. నీవు ఆశించేది ఆఫ్టర్ ఆల్ భూ సంబంధమైందే, కానీ నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ది బెస్ట్ ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. రెండవ మాట, ఏమి లేదు, ప్రభు బిడ్డలుగా మన జీవితంలో ఆయన సమయం వచ్చేదాకా కనిపెడతా ప్రార్థన చేసుకుంటా ఉండాలి. దేవుడు కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే ఎస్ అంటాడు, నువ్వు కోరుకుందే నీకు దొరికింది. నో అంటాడు, నువ్వు కోరుకున్న దానికంటే మంచిది ఇస్తాడు. కొన్నిసార్లు వెయిట్ అంటాడు. వెయిట్ అన్నప్పుడు మాత్రం, అరే ఇంగ్లీష్ నేర్చుకోండి అమ్మా, చెప్పండి. వెయిట్ అన్నాడా? ది బెస్ట్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరొక సన్నివేశం అబ్రహామయ్య గురించి చెప్తాను. అబ్రహామయ్యతో దేవుడు అన్నాడు, నాన్న నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తా, నువ్వేం టెన్షన్ పడద్దు. సముద్ర తీరమందలి ఇసుకను లెక్క పెట్టగలవా? నీ ఆయుష్ సరిపోదు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టగలవా? వల్ల కాదు ప్రభువా, అలా నీ సంతానాన్ని చేస్తానన్నాడు. శారమ్మ తల్లి వచ్చింది, అయ్యా నాకు 90, నీకు 80, ఇంకా మనకు సంతానం లేదంటే అబ్రహాం అయ్యంట శారమ్మని బయటికి తీసుకొచ్చి సొక్కలు చూపించేవాడంట. నా వైపు చూడాలందరూ, సొక్కలు లెక్కబెట్టు. అట్లా 90వ సంవత్సరం వచ్చేదాకా లెక్కబెట్టింది. 10 సంవత్సరాలు లెక్కబెట్టింది. ఇంకా పద్దాకలా అడిగినప్పుడల్లా సొక్కలు చూపిస్తూ ఉంటే ఒకరోజు శారమ్మ తల్లి అంట అబ్రహాం అయ్యని పిలిచి, అయ్యా నువ్వు నన్ను సొక్కలు లెక్క పెట్టమన్నప్పుడల్లా వంగి లెక్క పెట్టేసరికి నా నడువంతా వంగిపోయింది. నువ్వు నాకు సొక్కలు చూపించింది చాలు, రా గుడారంలోకి రా, నీకు ఒక సొక్కను చూపిస్తా. గుడారంలోకి రా, నీకు ఒక సొక్కను చూపిస్తా అందంట. అబ్రహామయ్యకి అర్థం కాక, నేనే నీకు సొక్కలు చూపెట్టాను, మరలా నువ్వు నాకు సొక్కలు చూపించడం ఏంటే, ఎక్కడుంది ఆ సొక్క అని అడిగితే గుడారంలోకి తీసుకెళ్ళి ఒక సొక్కను చూపించింది. ఏ సొక్క? హాగరమ్మ. తొందరపడ్డారు, ఇస్మాయిల్ని తెచ్చుకున్నారు. ఎవడు ఇస్మాయిలు? అడవిగాడిదాడు. ఈ చిత్రం చూడండి, వీళ్ళు తొందరపడ్డారు, అడవిగాడిది వచ్చాడు. ఈ అడవిగాడితో ఇబ్బంది పడతా ఉంటే దేవుడు అంటాడు, అబ్రామా నేను ఆగమన్నా కదా. మరలా వినండి, దేవుడు మనం అడిగినప్పుడు కొన్ని ఎస్ అంటాడు. నేను సుఖం తెచ్చుకుంటానయ్యా అని ఉంటాడు. దేవుడు ఏమన్నాడు? అరే చెప్పండి అయ్యా, నేను సుఖం తెచ్చుకుంటానయ్యా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఎస్ అన్నాడు. అడవిగాడిది లాంటి ఇస్మాయిల్ తయారయ్యాడు. దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టారు. వాళ్ళ బ్రతుకులు నవ్వును పుట్టించే ఇస్సాకు, గొర్రెపిల్ల లాంటి ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తా ఉంటే కృంగిపోకు. నా బ్రతికింతేలే, దేవుడు నాకు అన్యాయం చేసాడులే, నన్ను పట్టించుకోకుండా ఉన్నాడులే అని అనుకోకు. నీ దేవుడు ఉత్తముడు గనుక యేసు నామం పేరిట ఉత్తమమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. మన చేర్చుకొచ్చి ఒక తమ్ముడు అది చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఆ తమ్ముడు కొంచెం దేవుడు ఆశీర్వదించాడు, ఒక సొంత ఇల్లు తీసుకుందామని చెప్పి స్వరారం ప్రాంతం అంతా వెతుకుతున్నాడు. ఆ తమ్ముడు వెతికేటప్పుడల్లా ఇక్కడికి రావటం, అన్నయ్య ఈరోజు వెతకటానికి పోతున్నాను అన్నయ్య, మంచి ఇల్లు దేవుడిచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అన్నయ్య అని అంటూ ఉండేవాడు. నేను ప్రార్థన చేసేవాడిని, తిరిగేవాడు, తెల్లారి వచ్చేవాడు. ఏమైనా కనపడినా దొరికినాయా తమ్ముడు అనేవాడిని. లేదన్నా, తిరిగి చెప్పులు అరిగిపోయినాయి అన్న అన్నాడు ఒకరోజు. నాకు అర్థం కాక, ఉద్యోగం కోసం తిరిగి చెప్పులు అరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ
ఇంటి కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగిన వాళ్ళు ఉన్నారా అని నాకు కాస్త ఆశ్చర్యం అనిపించింది.